నావెల్స్ ఈ జనరేషన్ వాళ్ళకి ఈ పదం అనేది చాలా అరుదుగా తెలుసు. కానీ అప్పట్లో ఫోన్లు లేని టైంలో ఈ నావెల్స్ ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవి. అలాంటి స్టోరీస్ కూడా ఈ మధ్య మనం ఎక్కడా వినడం లేదు. అందుకే నావెల్స్లోని మంచి మంచి స్టోరీస్ని మీ ముందుకు తీసుకురావాలనేది మన ఛానల్ యొక్క ఆలోచన. ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, వీడియోకి ఒకే ఒక్క లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నేను ముందుకు వెళ్ళడానికి నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక స్టోరీ మొత్తం విన్నాక మీకేమనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఏంటంత అర్జెంటుగా మాట్లాడాలని ఫోన్ చేశావు? లోపలికి అడుగు పెడుతూనే అడిగింది లాయర్ సంధ్య లాలిత్యని. ముందు కూర్చో, వెళ్ళిపోవాలా? చిరాగ్గా అంది లాలిత్య. వెళ్లేదాన్ని అయితే ఇక్కడికి ఎందుకు వస్తాను చెప్పు అంటూ సోఫాలో కూర్చుంది సంధ్య. లాలిత్య డైనింగ్ హాల్కి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి ఆరెంజ్ జ్యూస్ తీసి గ్లాసులో పోసి తెచ్చింది. ఎండనబడి వచ్చావు, తాగు, చిరాకు తగ్గుతుంది అంటూ సంధ్య చేతికి గ్లాస్ అందించింది. సంధ్య గ్లాస్ అందుకుని నవ్వుతూ అంది, చిరాకు కాదు, పరాకు కాదు. నువ్వలా కొంపలంటుకు పోతున్నట్లు ఉదయాన్నే ఫోన్ చేసి రమ్మంటే ఏం జరిగిందా అని టెన్షన్తో వచ్చాను, అంతే. లాలిత్య నవ్వలేదు. గడ్డం కింద చేయి ఆనించుకుని ఆలోచిస్తూ మౌనంగా కూర్చుంది. చెప్పవే, ఆమెని పరీక్షగా చూస్తూ అంది సంధ్య. సరిగ్గా కూర్చుంటూ సంధ్య వైపు చూసి నింపాదిగా అంది, నాకు విడాకులు కావాలి. సంధ్య ఒక్క క్షణం తెల్లబోయి చూసి పక్కాలన నవ్వింది. ముందే చెప్పి ఉంటే బ్యాగులో వేసుకుని వచ్చేదాన్నిగా. జోక్ కాదు సంధ్య, నిజంగా చెప్తున్నాను. ఇంకా మా ఇద్దరికీ పడదు, ఈ సంసారం సాగదు. విడిపోతే ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకవచ్చు. ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటూ ఒక గూట్లో ఎలా కలిసి ఉంటాం చెప్పు. సంధ్య లాలిత్య మొహంలోని సీరియస్నెస్ గమనించింది. నెమ్మదిగా జ్యూస్ తాగుతూ ఆమె ఇంకా ఏం చెబుతుందో అన్నట్టు చూడసాగింది. లాలిత్య ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఎటో చూస్తూ కూర్చుంది. సంధ్య లాలిత్య చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. సంధ్య లాయర్ అయ్యింది, లాలిత్య ఇంజనీర్ అయ్యింది. సంధ్యకి సొంతంగా ప్రాక్టీస్ ఉంది, మంచి సివిల్ లాయర్గా మంచి పేరుంది. ఆ చనువుతో లాలిత్య ఈ నిర్ణయానికి వచ్చి సంధ్యకి ఫోన్ చేసి చెప్పింది ఓసారి రమ్మని. ఇలాంటిదేదో ఉందని సంధ్య ఊహించలేదు. ఎందుకంటే వ్యాస్ లాలిత్యలది చక్కటి జోడి. వ్యాస్ చాలా మంచివాడు, నెమ్మదస్తుడు, మర్యాదస్తుడు, ఏ చెడ్డ అలవాట్లు లేనివాడు. మంచి ఉద్యోగం, కంఫర్టబుల్ శాలరీ. ఒకరినొకరు కోరి చేసుకున్నారు. పెద్దలు చేసిన పెళ్లి అయినా కుదుర్చుకున్నది మాత్రం వాళ్లే. లాలిత్య కూడా మంచి పిల్లే. ఇద్దరూ ఇంజనీర్లే. ఏమైంది? సంధ్యకి అర్థం కాలేదు. పడట్లేదు అంటే ఏం జరిగిందో? ఎందుకు పడటం లేదు? పెళ్ళయ్యి 2 ఏళ్ళు అవుతుంది. అప్పుడే విడాకులు తీసుకునేంత గొడవలు ఏం జరిగి ఉంటాయి వీళ్ళ మధ్య? ఏం జరిగిందే? ఎందుకు ఇంత దూరం వచ్చావు? అడిగింది అనుమానంగా. నిట్టూర్చింది లాలిత్య. ఏం చెప్పను అంది ఆమె వైపు చూసి. ఏం జరుగుతుందో అదే చెప్పు. ఏం జరగడం లేదు అంటే? మా ఇద్దరి మధ్య మాట మంతి లేదు. సరదాలు సరసాలు అనేవి లేనే లేవు. తన దారి తనది, నా దారి నాది అన్నట్టు ఉంటుంది. ఏమో, మేము ఒకళ్ళనొకళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నాం అనిపిస్తోంది. అదృష్టవశాత్తు మాకు పిల్లలు లేరు. ఉండి ఉంటే నేను ఈ విషయం ఆలోచించేదాన్ని కాదు. సంధ్య సాలోచనగా చూసింది. వ్యాస్తో ఈ విషయం చర్చించావా? లాలిత్య కొన్ని నిమిషాల నిశ్శబ్దం తరువాత అంది. తానే ఈ ప్రపోజల్ తెచ్చాడు. తానే తెచ్చాడా? విస్తుబోతూ చూసింది. ఎందుకు, ఎప్పుడు, ఎలా? లాలిత్య మాట్లాడలేదు. ఆమెకి నెల క్రితం వ్యాస్కి తనకి మధ్య జరిగిన ఘర్షణ గుర్తొచ్చింది. లాలిత్య ఆఫీస్కి వెళ్ళడానికి తయారై క్యాబ్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. క్యాబ్ రాలేదు. ఫోన్ చేస్తే ట్రాఫిక్లో ఉన్నానని చెప్పాడు డ్రైవర్. ఆ రోజు సీఈఓతో 2-3 మీటింగ్స్ ఉన్నాయి. త్వరగా రమ్మని చెప్పాడు మేనేజర్. టైం అయిపోతోంది. టెన్షన్గా బాల్కనీలోకి లోపలికి తిరుగుతోంది లాలిత్య. అంతలో వ్యాస్ ఆఫీస్ నుంచి హడావిడిగా వచ్చాడు. భార్యని చూడగానే హుషారుగా అన్నాడు, లాలి, ఈరోజు లీవ్ పెట్టేవా? ఎటన్నా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేద్దాం. నాకు ఇవాళ చాలా బోర్గా ఉంది. లీవా ఇవాళ? ఇంకా నయం, ఇప్పటికే క్యాబ్ రాలేదని టెన్షన్ పడుతున్నాను. కుదరదు, సీఈఓతో మీటింగ్స్ ఉన్నాయి అంది లాలిత్య. నాకన్నా నీకు సీఈఓతో మీటింగ్ ఎక్కువ. ఎన్నాళ్ళైంది కాస్త సరదాగా గడిపి మనం? నాకు ఈ మెకానిక్ లైఫ్ చాలా విసుగ్గా ఉంది. అసలు మనం భార్యాభర్తలమేనా అని అనుమానం కూడా వస్తోంది. కోపంగా అడిగాడు. ఆ అడగడంలో బాధ, ఉక్రోషం కలగలిసి అతని మొహాన్ని కందగడ్డలా మార్చేయడం గమనించింది లాలిత్య. ఏం చేద్దాం, మన ఉద్యోగాలు అలాంటివి. కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, దానికి టార్గెట్ పెట్టి చంపుతున్నాడు మా మేనేజర్. పని పని. నువ్వు చూస్తూనే ఉన్నావుగా. ఇంట్లో కూడా వర్క్ చేస్తూనే ఉన్నాను. హార్డ్లీ 5 అవర్స్ పడుకుంటున్నానేమో. అదే స్థాయిలో అంది లాలిత్య.
మళ్ళా అంది. నీ దారిన నువ్వు కూడా బిజీగానే ఉన్నావుగా, నన్నంటావేం? లాస్ట్ సాటర్డే నేను టోటల్ ఫ్రీగా ఉన్నాను. నువ్వు ల్యాప్టాప్ పెట్టుకుని కనీసం వంటలో సాయం కూడా చేయలేదు. నాది ఉద్యోగమేగా, నాకు నెలకి 50,000 ఇస్తున్నారుగా, నేను పని చేయాలి. కానీ పనే నా జీవితం అంటే అసలు మనం ఈ 2 ఏళ్లలో ఎన్ని రాత్రులు సంసారం చేశామో నీకు గుర్తుందా? ఇలాగే జరిగితే నువ్వు నా భార్యవన్న విషయం కూడా మర్చిపోతాను కసిగా అన్నాడు వ్యాస్. ఇంతలో క్యాబ్ రావడంతో లాలిత్య పరిగెత్తింది. ఆ సంఘటన ఆధారంగా మర్నాటి నుంచి ఇద్దరి మధ్య వాదోపవాదాలు, గొడవలు, అలకలు, కోపాలు ఎక్కువైపోయాయి. ఏనాడ మొగుడికి వంట చేసి పెట్టలేని పెళ్ళాం నాకెందుకు మండిపడ్డాడు వ్యాస్ ఓ రోజు కయ్యానికి కాలు దువ్వుతూ. వంట పెళ్ళామే చేయాలని రూలేం లేదు, నువ్వు కూడా చేయొచ్చు. పోనీ నీకు పెట్టకుండా నేనేమైనా పంచభక్ష పరిమాణాలు చేసుకుని తింటున్నానా? ఎందుకలా నోరు పారేసుకుంటావు? నేను నోరు పారేసుకోవడం కాదు, నువ్వే ఇంకెక్కడో నీ మనసు పారేసుకున్నావు. అందుకే నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నావు. ఈ ప్రపంచంలో నువ్వేనా ఉద్యోగం చేస్తున్న ఆడదానివి? 100కి 80 మంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళంతా మొగుడితో కాపురాలు చేయడం లేదా? వండి పెట్టడం లేదా? వెటకారంగా అన్నాడు వ్యాస్. షటప్, ఏం మాట్లాడుతున్నావు? ఇదేనా నీ భార్య మీద నీకున్న నమ్మకం? ఇదేనా భార్యని గౌరవించే పద్ధతి? నేనే ఆ మాట అంటే రెచ్చిపోయింది లాలిత్య. సడన్గా వెక్కి ఏడవడం మొదలుపెట్టిన లాలిత్యను చూసి నిశ్చేష్టురాలైంది సంధ్య. ఏ లాలిత్య, కమాన్, ఏడవకు. ఆమె దగ్గరగా జరిగి కన్నీళ్లు తుడుస్తూ అంది. సరేలే, నువ్వు అనుకున్నట్టే చేద్దాం. ఓసారి అతనితో కూడా మాట్లాడటం నా ధర్మం. అతను కూడా కావాలంటే 6 నెలల్లో విడాకులు ఇప్పిస్తాను. సరేనా? కూల్ డౌన్. ఏంటో సంధ్య, మా ఇద్దరి మధ్య రోజురోజుకి గ్యాప్ పెరిగిపోతోంది. ఇంతకాలం స్నేహితుల్లా ఆఫీసు విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. వీకెండ్స్ సినిమాకో మాల్కో వెళ్ళి సరదాగా తిరిగి వచ్చేవాళ్ళం. ఈ మధ్య చాలా రొటీన్గా, మెకానికల్గా అయిపోయింది లైఫ్. మా మధ్య అసలు మాటలు లేవు, కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది. అతనితో కూర్చుని అతని మనసులో ఏముందో తెలుసుకోవచ్చుగా లాలిత్య. ఇంకా ఏం తెలుసుకోను? రోజు గొడవలు, కోపాలు, అరుచుకోవడాలు, ఆఖరికి విడాకులు తీసుకుందాం. నా మనసు విరిగిపోయింది అన్నాడు. నా మనసు విరిగిపోయింది. విరిగిన పాలతో పెరుగు తోడేయలేంగా సంధ్య నిట్టూరుస్తూ అనుకుంది. మీరొక్కళ్ళే కాదులే లాలిత్య, ప్రస్తుతం వివాహ వ్యవస్థలో ఏదో లోపం వస్తోంది. మంత్రాల్లో బలం తగ్గిందో, మనుషుల్లో మమతలు తగ్గాయో అనుభవజ్ఞురాలైన సంధ్యకి బాగా తెలుసు. ఆవిడ దగ్గరికి రోజుకి కనీసం 4 విడాకుల కేసులైనా వస్తుంటాయి. కొందరికి తప్పనిసరి పరిస్థితుల్లో విడాకులు ఇప్పించాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆమె ఎందుకీ వృత్తి ఎంచుకున్నాను అని పశ్చాత్తాపడుతూ ఉంటుంది. ఆమెకి ఒక్కోసారి భార్యాభర్తల్ని విడదీస్తున్న పాపానికే తనకి ఏ సంబంధము కుదరక 30కి దగ్గరవుతున్నా పెళ్లి కాలేదేమో అని కూడా అనిపిస్తుంటుంది. ఇప్పుడు స్నేహితురాలే తన చేత మరో పాపం చేయిస్తుంది. సరేలే, శనివారం వస్తాను. ఇద్దరూ ఇంట్లో ఉంటారుగా, మాట్లాడుతాను. నువ్వు ఇంకా రెస్ట్ తీసుకో, నైట్ డ్యూటీ చేసి వచ్చావు, మళ్ళీ సాయంత్రం ఆఫీస్కి వెళ్ళాలిగా అంటూ సంధ్య వెళ్ళిపోయింది. లాలిత్య ఆలోచిస్తూ అక్కడే సోఫాలో వాలిపోయి కాసేపట్లో నిద్రలోకి జారిపోయింది. వేదవ్యాస్, లాలిత్య కూడా ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. లాలిత్యది అమెరికన్ బెస్ట్ కంపెనీ. ఆమె పనివేళలు రాత్రి 8 నుంచి తెల్లవారిన దాకా ఉంటాయి. వ్యాస్ది సింగపూర్ కంపెనీ. ఉదయం 11 నుంచి 6 దాకా. అతని ఇంటికి వచ్చే టైం, ఆమె ఆఫీస్కి వెళ్ళే టైం. పెళ్ళై కాపురం పెట్టిన 2 ఏళ్లలో వాళ్ళు సరదాగా గడిపింది ఒక వారం రోజులు. అది కూడా లాలిత్య అక్క వాళ్ళ పెళ్లికి గిఫ్ట్గా హనీమూన్ టిక్కెట్లు కొనివ్వడంతో తప్పలేదు. ఊటీ, మైసూర్ వగైరా తిరిగి వచ్చారు. ఆ తర్వాత లీవులు అయిపోయి ఆఫీస్లో రిపోర్టు చేశారు. సోమవారం నుంచి శుక్రవారం దాకా ఇద్దరూ బిజీ. కేవలం శని, ఆదివారాలే వాళ్ళకి మిగిలేది. ఈ మధ్య ఇద్దరికి పని ఒత్తిడి పెరిగింది. చిరాకులు, పరాకులు కూడా ఎక్కువయ్యాయి. ఒక్కళ్ళు సర్దుకుపోవడానికి ప్రయత్నించినా మరొకళ్ళు పంతాలతో గొడవలు వస్తున్నాయి. ఇది 4వసారో 5వసారో వాళ్ళు గొడవ పడడం. అందుకే లాలిత్య ఇద్దరికీ కుదరదని నిర్ణయించుకుంది. దానికి తోడు వ్యాస్ కూడా మనకి కుదరదు, విడాకులు తీసుకుందాం అనడంతో ఆమె ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చింది. సంధ్యతో ప్రస్తావించింది. ఆ మర్నాటి నుంచి వ్యాస్తో పూర్తిగా మాటలు మానేసింది. అది జరిగిన 4వ రోజు ఉదయాన్నే వ్యాస్ తల్లి పవిత్ర విజయవాడ నుంచి సూట్ కేసుతో దిగింది. ముందుగా ఏమాత్రం తెలియచేయకుండా వచ్చిన తల్లిని చూసి ముందు ఆశ్చర్యపోయినా వెంటనే అమ్మ వచ్చింది, కడుపు నిండా తిండి తినవచ్చు అని మురిసిపోయాడు వ్యాస్. అదేంటత్తయ్య, ముందు కబురు చేస్తే రిసీవ్ చేసుకునేవాళ్ళం కదా అంది లాలిత్య. అనుకోకుండా వచ్చానమ్మా, నా స్నేహితురాలి కూతురు పెళ్లి కుకట్పల్లిలో, అందుకని వాళ్లతో వచ్చాను అంది పవిత్ర. ఆ తరువాత ఆవిడ వంటగది హ్యాండ్ ఓవర్ చేసుకుంది.
వ్యాస్కి ఇడ్లీ, వడ, ఉప్మా లాంటి రకరకాల బ్రేక్ఫాస్ట్లు, మంచి వంటలతో క్యారేజీలు. ఆవిడ వచ్చాక హాయిగా ఉంది. అలాగే కోడలికి కూడా వద్దన్నా వినకుండా రాత్రికి డిన్నర్ ఏం తింటావు, వద్దంటే ఎలా అంటూ పుల్కాలు కూర చేసి ఇస్తోంది పవిత్ర. తల్లి వచ్చాక వ్యాస్ కొంచెం త్వరగా రావడం మొదలుపెట్టాడు ఆఫీస్ నుంచి. లాలిత్య కూడా అత్తగారు ఉన్న ఆ 4 రోజులు త్వరగా వెళ్ళిపోతానని పర్మిషన్ తీసుకుంది ఆఫీస్లో. ఆవిడ సడన్గా రావడంతో వాళ్ల విడాకుల చర్చ కొద్ది రోజులు వాయిదా పడింది. సంధ్యకి ఆవిడ వెళ్ళాక ఫోన్ చేస్తాను అని చెప్పింది లాలిత్య. లాలిత్య సాధారణంగా ఉదయం 5ంటికి వస్తుండేది. ఇప్పుడు 3ంటికల్లా క్యాబ్ దింపేస్తోంది. అంచేత 3 నుంచి ఉదయం 7ంటి దాకా నిద్రపోయి లేచేయడంతో లాలిత్యకి అనుకోకుండానే తెలియని ఉల్లాసం కలగసాగింది. ఉదయం వ్యాస్ ఆఫీసుకి వెళ్లేలోగా అత్తగారితో కబుర్లు చెబుతూ వంటలో సాయం చేయడం, మధ్య మధ్య అనుకోకుండానే వ్యాస్తో మాటలు కలపడం జరిగింది. వ్యాస్లో కూడా నిర్లిప్తత చికాక్కుపోయి అటు తల్లితో ఇటు లాలిత్యతో కూడా సరదాగా మాట్లాడుతున్నాడు. తమాషాగా ఆ ఇంట్లో స్తబ్దత పోయి ఏదో ఉత్సాహం, చైతన్యం వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఇద్దరికీ నిశ్శబ్దంగా ఉండే ఇంట్లో టీవీ మోగుతోంది. ఇంట్లో ఉన్నంతసేపు పవిత్ర ఏదో తినుబండారాలు సప్లై చేస్తూనే ఉంటుంది. శనివారం ఇద్దరికీ సెలవు రోజు. లాలిత్య కాసేపు అత్తగారికి వంటలో సాయం చేసి వచ్చి ల్యాప్టాప్ పెట్టుకుని కూర్చుంది. వ్యాస్ టీవీ చూస్తూ కూర్చున్నాడు. పవిత్ర వంట పూర్తి చేసి వచ్చి అంది. సెలవు పూట కూడా పనేంటమ్మా, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. లాలిత్య నవ్వింది. కార్పొరేట్ వాళ్ళకి సెలవులు, వర్కింగ్ డేస్ అన్నీ ఒకటే అత్తయ్య. కంపెనీ వాళ్ళు ఈ ల్యాప్టాప్లు ఇచ్చింది 24 గంటలు పనిచేయడానికే. తప్పదు. ఏం దిక్కుమాలిన ఉద్యోగమో, వేరే ఉద్యోగం చూసుకోవచ్చు కదా. మనకి కావలసినప్పుడు ఏం ఉద్యోగాలు దొరుకుతాయి అత్తయ్య. ఏ కంపెనీ అయినా ఇంతే, టెక్నికల్ జాబ్స్ ఇలాగే ఉంటాయి. ఆవిడేం మాట్లాడలేదు. కొద్ది క్షణాల తర్వాత అంది. ఎక్కడికన్నా తీసుకెళ్ళకూడదు, నాకు విసుగ్గా ఉంది. సారీ అత్తయ్య, మీరు మీ అబ్బాయి వెళ్ళిరండి, నాకు చాలా పని ఉంది. వ్యాస్ చురుగ్గా చూశాడు ఆ మాటకి. పదమ్మ మనం వెళ్దాం అన్నాడు సోఫాలోంచి లేస్తూ. ఆవిడ పెదవి విరుస్తూ అంది. పోనీలేరా, ఆ అమ్మాయికి పని ఉందంటోందిగా, ఒక్కదాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తాం. లాలిత్యకి బాధనిపించింది. రాక వచ్చింది ఆవిడ. వచ్చిన దగ్గర నుంచి పాపం ఇంటడి చాకిరి మీద వేసుకొని చేస్తోంది. ఒక్కరోజు ఆవిడ కోసం వెచ్చించకపోవడం ధర్మం కాదనిపించింది. వెధవ పని రోజు ఉండేది అనుకుంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి లేస్తూ అంది. వస్తాలేండి, లంచ్ చేసి వెళ్దాం. గోల్కొండ లైట్ అండ్ మ్యూజిక్ షో వెళ్దాం. ఆవిడ కళ్ళు మెరిసిపోయాయి. చకచక డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ రెడీ చేసింది. ముగ్గురు కలిసి భోజనానికి కూర్చుంటే ఆ అనుభవం కొత్తగా, వింతగా అనిపించింది. ఈ డైనింగ్ టేబుల్ వాడిన రోజులు చాలా తక్కువ. వర్కింగ్ డేస్ ఆఫీస్లో మధ్య మధ్య ఇంట్లో తిన్నా ఏదో ఇంత ప్లేట్లో పెట్టుకుని ఏ సోఫాలోనో కూర్చుని స్పూన్తో తింటూ మధ్య మధ్య ఐప్యాడ్లో మెసేజ్లు చెక్ చేసుకుంటూ భోజనం అయ్యిందనిపించడం తప్ప ఇంత పద్ధతిగా వేడి అన్నం, వేడి సాంబార్, కూర, పచ్చడి, పెరుగుతో ఇలా తీరుబడిగా కూర్చుని భోజనం చేయడం ఎంత బాగుంది అనిపించింది వ్యాస్కి, లాలిత్యకి కూడా. ఇలా తినడానికి కూడా అదృష్టం ఉండాలి. ఈవిడ ఉన్నారు కాబట్టి. కానీ మళ్ళీ ఈవిడ వెళ్ళాక మామూలేగా. అయినా విడిపోతున్నాం కదా, ఎలా ఉంటే ఏం అనుకుంది విరక్తిగా. ముగ్గురు టాక్సీ మాట్లాడుకుని బయలుదేరారు. ముందు సీట్లో కూర్చోబోతున్న కొడుకుతో, నేను వెనకాల వెక్కలేనురా, మోకాళ్ళ నొప్పి, నువ్వు వెనకకు కూర్చో అంటూ తను ముందు సీట్లోకి వెళ్ళింది. పవిత్ర తప్పనిసరి పరిస్థితుల్లో లాలిత్య పక్కన కూర్చోాల్సి వచ్చింది వ్యాస్కి. ఆమెకి ఎడంగా పొరపాటున కూడా తాకకుండా కూర్చున్నాడు. అతను అలా కూర్చోవడంతో లాలిత్యకి బాధతో పాటు కోపం కూడా వచ్చింది. ఎన్నడూ తనని తాకని వాడిలా దూరంగా కూర్చున్నాడు. అంత పనికి రాకుండా పోయానా అనుకుంది. మళ్ళీ విడిపోయేవాడితో నాకెందుకు, ఎక్కడ కూర్చుంటే ఏం, ఈవిడ ఉన్నన్ని రోజులు సరిపెట్టుకోవాలి అనుకుంది. గోల్కొండ మొత్తం తిరిగి షో మొదలయ్యే టైంకి అక్కడ చేరి లైట్ అండ్ మ్యూజిక్ షో చూశారు. ఆ జనంలో మధ్య మధ్య వ్యాస్ తనకి తగలడం, సారీ అంటూ దూరం జరగడం లాలిత్యకి గుండె కోసినట్టు అనిపించింది. అలాగే వ్యాస్కి కూడా. లాలిత్య అక్కడ కూడా తనతో నవ్వుతూ మాట్లాడకపోవడంతో ఆమెకి నా మీద ప్రేమ పోయిందా, ఎందుకు ఇలా దూరం అవుతోంది అనిపించింది. బయట డిన్నర్ చేసి ఇల్లు చేరేసరికి 11 అయ్యింది. చీర మార్చుకుని నైటీ వేసుకుని వచ్చి ల్యాప్టాప్ పట్టుకున్న కోడలిని చూసి నొసలు ముడేసింది పవిత్ర. పడుకోమ్మా, పెందలాడే లేపుతాలే, అప్పుడు చేసుకో ఆ పని అంది ఆవలిస్తూ. చాలా పనుందత్తయ్య అంది లాలిత్య. ఉంటే ఉందిలే, రేపు ఆదివారమేగా, చేయొచ్చు, పడుకో, ఆరోగ్యం పాడు చేసుకోకు. వేళకి తిండి నిద్ర లేని ఉద్యోగం దేనికి, ఆ సంపాదన దేనికి, చిరాకు పడింది ఆవిడ. అత్తగారి ఎక్స్ప్రెషన్స్ చూసి ల్యాప్టాప్ మూసేస్తూ అనుకుంది లాలిత్య. అవును, నిద్రొస్తుంది, ఉదయాన్నే చేసుకోవచ్చులే పని అనుకుంటూ సోఫాలో వాలిపోయింది. అదేంటి అక్కడ పడుకున్నావు, నడుం పట్టేస్తుంది, లే వెళ్ళి గదిలో పడుకో మందలించింది పవిత్ర.
లాలిత్య లేచి వెళ్ళక తప్పలేదు. అప్పటికే వ్యాస్ మంచం మీద వాలిపోయాడు. లాలిత్య లోపలికి వెళ్ళగానే పవిత్ర తనే తలుపు వేసి బయట నుంచి గడియ వేసింది. లాలిత్య మంచం మీద వాలగానే మంచం కొద్దిగా కదలడంతో కళ్ళు తెరిచాడు వ్యాస్. సారీ, డిస్టర్బ్ చేశాను. మీ అమ్మగారు గొడవ చేస్తున్నారు, తప్పలేదు ఇక్కడికి రాక అంది లాలిత్య. బెడ్ లైట్ వెలుగులో ఆమె మొహంలో భావాలు చదవడానికి ప్రయత్నిస్తూ సూటిగా చూసిన అతని చూపులతో ఆమె చూపులు చిక్కుకుపోయాయి. చాలా కాలం తర్వాత అతి సన్నిహితంగా తగిలిన ఆమె ఊపిరి తనకి గిలిగింతలు పెట్టింది. పక్కకు వత్తిగిల్లి కళ్ళు మూసుకోబోతుంటే అతని విశాలమైన ఛాతీ విశ్రాంతి తీసుకోమన్నట్టు ఆహ్వానించింది ఆమెని. ఎవరి దగ్గరకు చేరారో తెలియని ఓ మైకంలో ఇద్దరు ఒకటయ్యారు. ఆదివారం పెసరట్లు బ్రేక్ఫాస్ట్. డైనింగ్ టేబుల్ దగ్గర 3 ప్లేట్లు ఉండాల్సిన చోట 4వ ప్లేటు కనిపించింది. ఇదెవరికి అత్తయ్య అడిగింది లాలిత్య. నాకు అంటూ వచ్చింది సంధ్య. అరే, నువ్వెప్పుడొచ్చావే ఆశ్చర్యంగా అడిగింది లాలిత్య. ఇప్పుడే అంటూ స్నానం చేసి ఫ్రెష్గా వచ్చిన వ్యాస్కి కరచాలనం చేస్తూ గుడ్ మార్నింగ్ అంది సంధ్య. వెరీ గుడ్ మార్నింగ్ అంటూ లాలిత్య పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. రా సంధ్య, పెసరట్లు చల్లారిపోతాయి అంది పవిత్ర ప్లేట్లలో వేడివేడి పెసరట్లు అల్లం చట్నీ వేస్తూ. చూపుడు వేలుతో అల్లం చట్నీ తీసుకుని నాలుగుకి రాసుకుంటూ చాలా బాగుందంటీ. చట్నీ పుల్లపుల్లగా తీయగా కారంగా అచ్చు వాళ్ళ కాపురంలా అంది సంధ్య కొంటెగా లాలిత్యని చూస్తూ. లాలిత్య చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. కనురెప్పలు బరువుగా వాలిపోయాయి. వ్యాస్ ఆమె వైపు క్రిగంట చూసి మెత్తగా ఆమె పాదం మీద కాలివేలితో నొక్కాడు. అతని చర్యకు పులకించిపోతున్న శరీరాన్ని అదుపు చేసుకుంటూ కోపంగా చూస్తున్న లాలిత్య చెవులకి మంత్రాల్లా వినిపించాయి అత్తగారి మాటలు. ల్యాప్టాప్లు ఐపాడ్లు వచ్చి కాపురాల్ని పాడు చేస్తున్నాయి సంధ్య. ఈసారి ఎవరన్నా విడాకుల కోసం నీ దగ్గరికి వస్తే ముందు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని బయట పారేయమని చెప్పు. అంత పని చేయలేనులే ఆంటీ. మీ కాలం ఆ కాలం అయితే రాబోయే కాలం అంతా ఏ కాలం అంది సంధ్య. ఏ కాలమైనా భారతీయ వివాహ వ్యవస్థని నాశనం చేసే మాయదారి కాలం కాకపోతే చాలు అంది పవిత్ర పెసరట్టు తుంచి నోట్లో పెట్టుకుంటూ. వ్యాస్ లాలిత్య ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుని పక్కున నవ్వుకున్నారు. ఇది ఇవాల్టి కథ. మరో కథతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.